ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిన్నేం జరిగింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్గా ఎందుకు కలిశాడు హోటల్లో? అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు? కొండానిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు. ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు. అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు, అందరికీ టోపీలు పెడుతుంటాడు. ప్రజలకు కూడా బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకున్నోళ్ళకి, మోసగాళ్ళకి ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిన్నేం జరిగింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్గా ఎందుకు కలిశాడు హోటల్లో? అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు? కొండానిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు. ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు. అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు, అందరికీ టోపీలు పెడుతుంటాడు. ప్రజలకు కూడా బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకున్నోళ్ళకి, మోసగాళ్ళకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు 5,000 ఎంతో తీసుకొని. ప్రజలకు బుద్ధి రావాలి, గవర్నమెంట్కి బుద్ధి రావాలి.